కొన్ని జాగ్రత్తలు పాటించినట్టయితే బిస్కెట్ల కంటే కూడా క్రిస్పీగా వస్తాయి గవ్వలు. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే బెల్లం గవ్వల తయారీని ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు సుచిత్ర టేస్టీ ఫుడ్స్. నేను మీ సుచిత్ర. ఇక్కడ నేను గవ్వలు తయారు చేయడం కోసం కేజీ మోతాదులో మైదా పిండిని ఈ విధంగా జల్లించి తీసుకుంటున్నాను. కేజీ మోతాదులో మైదా పిండికి అరకప్పు మోతాదులో బొంబాయి రవ్వను తీసుకొని ఒక చిటికెడంత ఉప్పు వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. గవ్వలు మరింత క్రిస్పీగా గుల్లగా రావడం కోసం అరకప్పు మోతాదులో నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని కరిగించి వేయకుండా అలాగే ముద్ద నెయ్యిని పిండికి బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత ఇలా మనం ముద్ద ఫామ్ చేస్తే ఖచ్చితంగా ముద్ద గట్టిగా అవ్వాలి. అప్పుడే మనకు మంచి గుల్లగా వస్తాయి గవ్వలు. కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. ఒక 15 నిమిషాల సేపు ఇలా గిన్నె మూసిపెట్టి నానబెట్టిన తర్వాత మరో 15 నిమిషాల సేపు బాగా దంచుకోవాలి పిండిని. దంచడం అంటే పిండిని బాగా మెత్తగా మనం తడుపుకోవడం అన్నమాట. బొంబాయి రవ్వను వేసాం కదా, ఆ రవ్వ పగిలి మెత్త పిండిలాగా అవ్వాలి. అంత బాగా కలుపుకున్నట్టయితే మనకు గవ్వలు ఇలా చక్కగా వస్తాయి. పిండిని చిన్న చిన్న ముద్దల్లా కట్టుకున్న తర్వాత గవ్వల పీటకి కొద్దిగా నూనె రాసి ఈ విధంగా ఒత్తుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉండడంతో మా పిల్లలిద్దరూ చాలా హుషారుగా గవ్వలన్నీ ప్రిపేర్ చేసేశారు. నేను ఖాళీ లడ్డూలు మాత్రమే కట్టించాను వాళ్ళకి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి గవ్వల్ని మంటని మీడియం హీట్లో ఉంచి మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసివేయాలి. మంటని మరీ ఎక్కువగా ఉంచి వేయించకూడదు. లోపల పచ్చిగా ఉంటుంది, పైన కలర్ మారిపోతుంది. కాబట్టి కంపల్సరిగా మంటని లో టు మీడియం హీట్లో ఉంచి మాత్రమే గవ్వల్ని ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా మనం పైనుండి ఎగిరేస్తే గల్ గల్ అన్నట్టుగా రావాలి. 500 గ్రాముల పిండి, 100 గ్రాముల బొంబాయి రవ్వ, మొత్తం కలిపి 600 గ్రాములు అయ్యింది. 600 గ్రాముల పిండికి అందులో సగం 300 గ్రాములు, 300 గ్రాముల బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ వేసి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉంచి మనం పాకాన్ని తయారు చేసుకోవాలి. గవ్వలు మనకు మెత్తగా రావాలా గట్టిగా రావాలా అనేది ఈ బెల్లం పాకం తయారీలోనే ఉంటుంది సీక్రెట్ అంతా. మనకు పాకం నీళ్ళల్లో వేయగానే గట్టి రాయిలాగా రావాలి. ఈ ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మనకు గట్టి రాయి పాకంలాగా వస్తేనే గవ్వలు క్రిస్పీగా వస్తాయి. పాకం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి గవ్వలన్నింటినీ ఇలా వేసి బాగా కలుపుకోవాలి. దాదాపుగా 5 నిమిషాల సేపు అన్ని గవ్వలకి బెల్లం పాకం పట్టే విధంగా ఈ విధంగా కలుపుకొని ఒక వెడల్పాటి ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని ఎయిర్ టైట్ జార్లో భద్రపరచుకుంటే నెలకు పైగా నిల్వ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.